హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. ప్రస్తుతం కాలీవుడ్లో షూటింగ్ అన్నది బంద్ అయింది. ఎందుకు బంద్ చేశారు, సో దాని వెనకాల ఉన్న అసలైన విషయం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో కాలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ సినీ నిర్మాతలు సమ్మెకు దిగారు. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ప్రొడ్యూసర్లు సమ్మెకు దిగిన విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో నటులు, సాంకేతిక నిపుణులు రెవెన్యూ షేరింగ్ విధానంలో పారితోషికం తీసుకోవాలని ప్రొడ్యూసర్లు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నడిగర్ సంఘం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోకెన్ స్టాక్ తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్లు అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మే 2న షూటింగ్ బంద్ అయ్యాయి. గత 3 ఏళ్లుగా ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పారితోషికం గణనీయంగా పెరిగాయని, ఒకవేళ సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వకపోతే తాము నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. సినిమా పరంగా ప్రొడ్యూసర్ కు నష్టం వాటిల్లైతే సాయం చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావట్లేదని ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చెప్పుకొచ్చింది. అలాగే తమ పరిస్థితి అందరికీ తెలియాలని ఉద్దేశంతోనే ప్రస్తుతానికి ఒకరోజు సమ్మె చేస్తున్నట్లుగా ప్రొడ్యూసర్ అసోసియేషన్ తెలిపింది. సో ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూసుకుంటే రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో అమౌంట్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి ఆల్రెడీ తమిళనాట జరుగుతున్న చర్చలేవి. సో నిర్మాతలు సినిమా కానీ తీసిన సినిమా అనుకున్న ఫలితాలు ఆశించకపోతుంటే నటీనటులు ఎవరైతే అగ్ర నటీనటులు ఉన్నారో లేదా ప్రత్యేకంగా టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉన్నారో వీళ్ళు పారితోషిక ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల ఎక్కువ నష్టం ప్రొడ్యూసర్స్కి జరుగుతుందని, సో మాకు ఎంత నష్టం జరిగినా ఎవరు దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం కానీ మాకు సహాయం చేసే పరిస్థితుల్లో ఎవరు లేరు. సో సినిమా కానీ నష్టపోతే ఏంటి పరిస్థితి? సో సినిమా యొక్క హిట్ బట్టే పారితోషికం తీసుకోవాల్సిందిగా రెవెన్యూ అన్నది ఆ విధంగానే అడిగే విధంగా ఉంటే అది మాకు కూడా కలిసి వస్తుందని ప్రొడ్యూసర్లు చెప్తున్నా ఎవరు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వట్లేదు. సో ఈ నేపథ్యంలో మే 2న తమిళనాడు జరిగే ప్రతి షూటింగ్ ని కూడా ప్రొడ్యూసర్ అసోసియేషన్ క్యాన్సిల్ చేసింది. దీనికి సంబంధించి సమ్మె జరుపుతూ ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆవేదన తెలియాలని చెప్పేసి ఈ సమ్మెని చేస్తున్నట్లుగా, అందుకే కాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్లన్నీ క్యాన్సిల్ అయిన విషయం అయితే అర్థమవుతుంది. మరి ఇలా ఒకవేళ సినిమా హిట్ ఫలితాలు బట్టి, సినిమా హిట్ అయ్యే విధానం బట్టి షేరింగ్ అన్నది తీసుకుంటే, రెవెన్యూ అన్నది తీసుకుంటే ఎంతవరకు ప్రొడ్యూసర్స్ కి లాభం చేకూరే పరిస్థితి ఉంది? దీనివల్ల నటీనటులకు కానీ లేకపోతే మిగతా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా? ఈ విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.